ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇద్దరు ఎంపీలు ఓటు వేయనున్నారు. వీరు ఒకరు ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ కాగా మరొకరు ఆర్జేడీ ఎంపీ గిరిధర్ లాల్ యాదవ్. ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తామని ఇద్దరు ఎంపీలు ఇప్పటికే ప్రకటించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విప్ జారీ చేసే అవకాశం లేకపోవడంతో ఎంపీలు ఎవరికైనా ఓటు వేయవచ్చు. రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల్లో ఇద్దరు ఎంపీలు పార్టీల అభిప్రాయానికి వ్యతిరేకంగా అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేయనున్నారు. ప్రతిపక్షాల అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి ఆప్ మద్దతు తెలపగా ఆ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్ ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు అనుకూలంగా ఓటు వేయనున్నారు. అటు ఆర్జేడీ కూడా సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వగా ఆ పార్టీ ఎంపీ గిరిధర్ లాల్ యాదవ్ ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. और सभी प्रतिपक्ष के जितने भी नेतागण हैं उन सबको धन्यवाद। सर कितने आश्वस्त हैं आप जीत को लेकर? पूरा सर माइक थोड़ा पीछे कर लो। तो यार क्या पूरा हम तो इलेक्शन जीतने वाले हैं। थैंक यू। और सर अंतरात्मा की बात आपने की है, क्या लगता है क्रॉस वोटिंग होगा? क्रॉस वोटिंग का शब्द आज तक मैं कभी इस्तेमाल करें, मैं सिर्फ अंतरात्मा की आवाज को जगाने के लिए कोशिश कर रहा था। आई डिड नॉट से देयर विल बी क्रॉस वोटिंग। आई डोंट नो सर अगर आप व्हाट इज जीतते हैं क्रॉस तो क्या वोटिंग। कहेंगे सर? प्रायोरिटी क्या होगी आपके जीतने के बाद? अब इससे पहले बात कर चुके हैं ना लेकर उसका। होम मिनिस्टर ने बहुत सारी बातें कही। सर अब क्या पूछ रहे हैं भाई? अब क्या पूछ रहे हैं आप? कितने दिन के बाद आप पूछ रहे हैं? रोज बोलते रहूंगा क्या मैं वही बात को? थैंक यू आप सब लोगों की धन्यवाद। और सभी प्रतिपक्ष के जितने भी नेतागण हैं उन सबको धन्यवाद। सर कितने आश्वस्त हैं आप जीत को लेकर? पूरा सर माइक थोड़ा पीछे कर लो। तो यार क्या पूरा हम तो इलेक्शन जीतने वाले हैं। थैंक यू। और सर अंतरात्मा की बात आपने की है, क्या लगता है? ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇద్దరు ఎంపీలు ఓటు వేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, ఈ ఇద్దరు ఎంపీలు కూడా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేయడాన్ని ఎట్లా చూడాలంటారు? వాస్తవానికి వాళ్ళకి ముందు నుంచి కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ అయితే పూర్తిగా పార్టీ అధినాయకత్వాన్ని వ్యతిరేకించి ప్రవర్తించింది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని సమర్థించాలని చెప్పి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోగా దాన్ని వ్యతిరేకిస్తూ ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు ఓటు వేయాలని చెప్పి స్వాతి మాలీవాల్ నిర్ణయం తీసుకుంది. ఇది ఒక అంశం కాగా, ఇక బీహార్లో జేడీయూ ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ఉంది. జేడీయూకి చెందినటువంటి లోక్సభ ఎంపీ బాంకాసా లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీ గిరిధర్ లాల్ యాదవ్ వాస్తవానికి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అనేక సమస్యలతో జేడీయూ నాయకత్వానికి వ్యతిరేకంగా కొంతకాలంగా పనిచేస్తున్నారు. అదేవిధంగా తన కుమారుడికి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశం నుంచి కూడా చాలా కాలంగా గట్టిగా అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ విభేదాలు ఉన్నటువంటి నేపథ్యంలో జేడీయూ నాయకత్వం యొక్క నిర్ణయాన్ని ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉంది. ఎన్డీఏ అభ్యర్థిని సమర్థించాల్సింది కాకుండా ఇండియా కూటమి చెందినటువంటి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలని చెప్పి గిరిధర్ లాల్ యాదవ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ రకంగా ఇద్దరు కూడా పరస్పరం పార్టీలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం అధికారికంగా బాహటంగా తెలిసే అంశం కేవలం ఇద్దరు ఎంపీలు మాత్రమే. అయితే అనేకమైనటువంటి చిన్న చిన్న పార్టీలు ఇండిపెండెంట్ కూడా తమ అభిప్రాయానికి తమ అభిప్రాయాన్ని చాలా మంది అంతర్గతంగా ఆయా పార్టీ నేతలకు తెలియజేశారు. కాబట్టి కొంతమేరకు దీన్ని క్రాస్ ఓటింగ్ అంటానికి వీల్లేదు. ఎందుకంటే కేవలం విప్పు ఉన్నట్లయితే దాన్ని క్రాస్ ఓటింగ్ అంటానికి టెక్నికల్ గా అవకాశం ఉంది. కాబట్టి ఇది విప్పు లేదు, కాబట్టి విప్పు జారీ చేసే అవకాశం లేదు. కాబట్టి కేవలం వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా ఓటు వేసుకునేందుకు అవకాశం ఉంది. కాబట్టి పార్టీల అభిమతానికి వ్యతిరేకంగా కూడా కొంతమంది ఓటు వేసేందుకు అవకాశం ఉందని చెప్పి కూడా ఇరు కూటములు కూడా ఆ మేరకు ఆశాభావంతో ఉన్నాయి. ఇటు ఇండియా కూటమి కూడా అదే ఆశాభావంతో ఉంది, అదేవిధంగా ఎన్డీఏ కూటమి కూడా అదే ఆశాభావంతో ఉంది. కొంతమేరకు ఎన్డీఏ కూటమి బలం మరింత పెంచుకునేందుకు కూడా అవకాశం ఉందని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా ఇండియా కూటమి కూడా అదే తరహాలో ఆలోచిస్తుంది. కాబట్టి ఎవరు ఏ రకంగా పార్టీలకు అభిమతానికి వ్యతిరేకంగా ఓటు వేశారన్నది సాయంకాలం స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం చాలా ఓటింగ్ ప్రక్రియ చాలా వేగంగా
కొనసాగుతుంది. చాలా మంది ఎంపీలంతా కూడా ఉదయమే వచ్చి లైన్లో నిలబడ్డారు. అదే రకంగా నూతన పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేసినటువంటి రూమ్ నెంబర్ 101 వసుధ హాల్లో ఈ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా అక్కడ చేరుకున్నారు. అందరూ కూడా లైన్లో ఉన్నారు. వారంతా కూడా ఓటు వేసే ప్రక్రియలో భాగంగా పాల్పంచుకున్నారు. కాబట్టి 1 గంట 2 గంటల్లోనే దాదాపు ఎక్కువ మంది, దాదాపు 90% ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. అయితే సాయంత్రం 5 గంటల వరకు కూడా టెక్నికల్ గా నియమ నిబంధనల ప్రకారం ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత 1 అరగంట తర్వాత వెంటనే ఈ బ్యాలెట్ పత్రాలను కూడా లెక్కించే కార్యక్రమం ప్రారంభమవుతుంది. 1 గంటన్నరలో దాదాపు సుమారు 7-7:30 గంటల ప్రాంతంలో అంతిమంగా ఫలితాలు కూడా వెల్లడేందుకు అవకాశం ఉంది. 17వ ఉపరాష్ట్రపతి ఎవరన్నది స్పష్టమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి సంఖ్యాబలను చూసినట్టయితే సిపి రాధాకృష్ణన్, ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు 422 మంది సభ్యుల బలం ఉంది. అయితే దీనికి సంబంధించి ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సంఖ్యాబలను చూసినట్టయితే మొత్తం ఉభయ సభలకు చెందినటువంటి సభ్యులే కాకుండా రాష్ట్రపతి నామినేట్ చేసే 12 మంది సభ్యులు కూడా ఓటర్లుగా ఉంటారు. మొత్తం 781 మంది ఓటింగ్లో పాల్గొనేందుకు అవకాశం ఉంది. అయితే దీంట్లో దాదాపు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి 4 ఎంపీలు, అదేవిధంగా బీజూ జనతాదళ పార్టీ చెందినటువంటి 7 ఎంపీలు, అదేవిధంగా శిరోమణి అకాలీదళ చెందినటువంటి 1 ఎంపీ, మొత్తం 12 మంది గైర్హాజరవుతున్నారు. ఈ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనట్లేదు, ఓటింగ్కు దూరంగా ఉన్నారు. కాబట్టి 782 మంది ఎంపీల్లో 12 సభ్యులు పాల్గొనకపోవడంతో 770 మంది సభ్యులు కనుక పూర్తిగా ఓటింగ్లో పాల్గొన్నట్లయితే ఈ 386 ఓట్లు ఎవరికైతే వస్తాయో ఆ అభ్యర్థి పూర్తిగా విజయం సాధించేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి సంఖ్యాబలం మాత్రం ఎన్డీఏకి 422 ఉంది. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ చెందినటువంటి 10 మంది ఎంపీల మద్దతుతో ఇండియా కూటమి చెందినటువంటి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి దాదాపు 330 ఓట్లు వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి దాదాపు అంతరం చాలా ఉంది. ఏదైనప్పటికీ కూడా ఒక 60 ఓట్ల ఆధిక్యంతో ఏ కూటమి చెందినటువంటి భాగస్వామ్య పక్షాల ఆ కూటమికి కనుక ఓటు వేసినట్టయితే దాదాపు 50-60 ఓట్ల ఆధిక్యతతో అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. అయితే క్రాస్ ఓటింగ్ కనుక జరిగినట్టయితే ఆ మేరకు కొంతమేరకు సంఖ్యాబలాన్ని పెంచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఓటింగ్ ప్రక్రియ చాలా వేగంగా కొనసాగుతుంది. ప్రధానమంత్రి తొలి ఓటు వేసి ఆయన తిరిగి వెళ్లిపోవడం జరిగింది. అదేవిధంగా కొద్ది నిమిషాల్లో రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా అతి కొద్ది నిమిషాల్లోనే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పార్లమెంటుకు రాబోతున్నారు. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.